నమస్కారం ప్రజలారా, నేను మా అన్నను 175 స్థానాలు గెలిపించుకోవాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవడైనా ఉన్నా అంటే అది ఒక సీమరాజు అని మీకు అందరికీ కూడా తెలుసు. అది నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న తెనాలి సభలో ఏం మాట్లాడినారు ఏందనేది మనం ఒకసారి అయితే చూద్దాం. 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? సార్, 15 ఏళ్ల బాలుడిని కాదు, ఇంట్లో సొంత చిన్నాయన తగలబెడితేనే రాష్ట్రానికి పెద్ద గాయమేం కాల. రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి అయినాడు మా అన్న. 15 ఏళ్ల బాలుడిని తగలబెడతారు, ఏమైనా చేస్తారు, ఎస్సీల్ని చంపి డోర్ డెలివరీ చేస్తారు, అక్రమంగా ఇసుక, అక్రమ మైనింగ్లు, అక్రమంగా ఎర్రచందన రవాణా, గంజాయి, డ్రగ్స్ మాఫియా, ఇవన్నీ. అదేవిధంగా చూసుకుంటే బెట్టింగులు, అదేవిధంగా చూసుకుంటే గుట్కాలు ఉంటాయి, మటకా ఆటలు ఉంటాయి, రకరకాలైనటువంటి వ్యసనాలని అభివృద్ధి చేసినాడు మా జగనన్న మన రాష్ట్రానికి. అదేవిధంగా జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైతేనా? అవును సార్, జగన్కు గాయం అయింది. ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది మహిళలు ఏడుస్తున్నారు, ఎంతమంది మగవాళ్ళు ఏడుస్తున్నారు, ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నామే. ఓ మన కన్నీళ్ళు రావడం లే. అదే మా బాధ. మా పార్టీలో అది ఒక పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఏడ్చడం అయితే ఏడుస్తున్నారయా, కన్నీళ్ళు ఎవరికి రాలేదే. సొంత చిన్నాయన చచ్చిపోతేనే కన్నీళ్ళు పెట్టలే మా ఓడికి రాయి తగిలింది, కోడి కత్తి గాయమైందంటానే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కన్నీరు మున్నీరైతారని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉండా. వైకాపా నాయకులు ఎందుకు హడావుడి చేస్తున్నారు? వైకాపా నాయకులే హడావుడి చేస్తారు. పోలీసులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి సెక్యూరిటీ కానీ, జగన్మోహన్ రెడ్డికి చుట్టుపక్కల ఉండే వలయంగా పనిచేసేటువంటి ప్రైవేట్ సైన్యం అయితే కానీ ఎందుకు భద్రత వైఫల్యం జరిగిందనేది ఏ ఒక్కరు కూడా అయితే మాట్లాడరు. మా పార్టీ కార్యకర్తలు, నాయకులే హడావుడి చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఘటన జరిగిన రోజు నుంచి ఈ రోజుకైనా సరే ఈ డీజీపీ ఉండేటువంటి మన డీజీపీ గారు బయటకు వచ్చి ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టాడా? ఇది ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, ఎందుకు సీఎం మీదనే రాళ్ళదాడి జరిగిందంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది రాష్ట్రంలో అనేది ఒకసారి కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అవును, అంటే మేము ఎప్పుడు బయటకు వచ్చింది రాలా? ఏరా నరేష్, ఎప్పుడన్నా బయటకు వచ్చామా? ఎప్పుడు రాలా కదా, అన్న కొంపలోనే ఉంటాడు తాడేపల్లిలో. మేము ఎప్పుడు బయటకైతే రాలా. ఇప్పుడు ఎందుకు వచ్చినాం బయటికి? ఒక నెల రోజుల్లో ఎలక్షన్ ఉండాలి. సరే, ఒకవేళ మేము బయటకు వచ్చినా కూడా పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా, కింద చెట్లు కొట్టేస్తాము, అదేవిధంగా కింద ట్రాఫిక్ ఆపుతాము. అదే మేము ఎప్పుడు బయటకు వచ్చినా కూడా పోలీసు వాళ్ళ వలయంలోనే వచ్చాము. ఒక 100-150 మంది పోలీసు వాళ్ళని వేసుకుంటాము, పరదా పట్ల కట్టుకుంటాము, బారికేళ్ళు పెట్టుకుంటాము, పోతాము. మీటింగు ఏదో మాకు తెలిసింది, మాకు ఇచ్చిన పేపర్, మా అన్నకి ఇచ్చిన పేపర్ ఏదో 2 సేపు చదువుతాడు, చదివి వచ్చాడు బయటికి. అది మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఎందుకు వచ్చినాడు పర్టికులర్గా బయటకంటే, రేపు మళ్ళా అన్న 175 గెలిచాలా, ఈ 25 పార్లమెంట్ గెలిచాలా, ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి రాష్ట్రానికి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలా, మేము ఏమి హామీలు అయితే ఇచ్చున్నామో ఆ హామీలన్నింటినీ కూడా రాష్ట్రంలో అమలు చేయాలంటే 2024లో మళ్ళీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా అమలవుతాయని మా అన్న బయటకు వచ్చి చెప్తాడు. అంటే మేము 730 హామీలు ఇచ్చినాం సార్. 730 హామీలు ఇచ్చినప్పటికీ వాటిలో 3 కూడా నెరవేర్చినప్పటికీ మీరు మళ్ళీ నాకుతా ఓట్లు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం, పవన్ సభలో రాయి కలకలం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలో రాయి కలకలం అంటే మా అన్న మీద రాయి వేయించుకున్నాం, సక్సెస్ కాల. సక్సెస్ అయినంటే మేమే దాన్ని వాడుకుందాం. సక్సెస్ కాకుండా ఉండేసరికి సక్సెస్ అవ్వనప్పటికీ మేమైతే పక్కన వాళ్ళకు కూడా రాయేసినాము. అంటే మా అన్న మీద పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద పడింది, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పడిందిలే అని ఇట్లా డైవర్ట్ చేసేదానికి ఇది మా పార్టీలో ఉండేటువంటి కొంతమంది ముఖ్య నాయకులు ఈ ప్రణాళిక అయితే చేసినారు. సభ బాగానే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి జనాలు కూడా బ్రహ్మాండంగా అయితే వచ్చినారయ్యా. తెనాలి సభకు హాజరైన జనానికి అభివందనం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓకే సార్, నమస్తే. మీరు ఇటువంటివి ఎన్ని చేసినా కూడా మేము పక్కా గెలుస్తాం. 2024లో 175 ఆంధ్రాలో, తమిళనాడులో 2 సీట్లు గెలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.